హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజా ఛానల్. ఈరోజు మన వీడియోలో 2 బ్లౌజెస్ చూద్దామండి. 2 కూడా సూపర్ అంటే సూపర్ ఉంటాయి. 250 బిలోనే. సో రెడీమేడ్ బ్లౌజెస్ అండి. మీషో ఆన్లైన్ షాపింగే. నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో అడిగిన వాళ్ళకి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది ఎటువంటి కొలాబరేషన్ వీడియో కాదండి. నాకు నచ్చినవి నేను రివ్యూ అనేది జెన్యున్గా చెప్తూ ఉంటాను. సో విజా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒకసారి బ్యాక్ వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్, శారీస్, అలాగే లెహంగాస్, చుడిదార్స్ చాలా పెట్టానండి. శారీస్, బ్లౌజెస్, పార్టీ వేరు, డైలీ వేర్ అన్నీ కూడా సాఫ్ట్ సిల్క్, కాటన్ అన్నీ కూడా పెడుతూ ఉంటాను. సో ఇప్పుడు వరకు నా ఛానల్ చూడని వాళ్ళైతే డెఫినెట్గా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఫస్ట్ ఈ 2 టైప్ ఆఫ్ బ్లౌజెస్ అయితే చూద్దాము. అండ్ ఫ్యాబ్రిక్ అయితే 2 గుడ్ అండి, చాలా బాగుంటాయి. సో ఫస్ట్ ఇదైతే చూసేద్దాము. నాకు మెయిన్ ఏంటంటే బ్యాక్ నెక్ డీప్ రాలేదన్నమాట. ఇవి ఫ్రంట్ ఏంటంటే మనకి ఇలాగ ఇచ్చేసాడు. ఫ్రంట్ హుక్సే, రెడీమేడ్ హుక్స్ అయితే ఇచ్చేసాడు. ఇక్కడ మనకు వచ్చి షోయింగ్ బటన్స్ అయితే 3 ఇచ్చాడు. చాలా బాగుందండి. వీటిలో 3 కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. బ్లాక్, అలాగే ఇంకోటి ఏదో కలర్ అయితే ఉంది. సో ఇదంతా కూడా మనకి ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుందండి. కాంబినేషన్ అనేది చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. సో నేను ఒక శారీ కనుక్కుంటున్నాను, దానికి మ్యాచ్ అయిందో లేదో అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో బ్యాక్ నాకు డీప్ రాలేదు, ఇది మెయిన్ నాకు బాగా నచ్చింది. అండ్ లైనింగ్ కూడా చాలా బాగుందండి. కప్స్ సెకండ్ క్వాలిటీ ఇచ్చాడు, మరీ స్టిప్గా లేదు, సెకండ్ క్వాలిటీ అయితే యూజ్ చేశాడు. అండ్ లైనింగ్ కూడా పల్సగా ఉంది, చూస్తున్నారు కదా, కప్స్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఓవర్లాక్ చేశాడు. ఖర్చు అనేది చక్కగా 1 ఇంచ్ వరకు ఇచ్చాడు. సో ఆల్మోస్ట్ నేను అన్నీ కూడా ఎక్కువ మ్యాక్సిమం సైజే పెడుతూ ఉంటాను, 38 ఆర్ 40 ఆల్టరబుల్ అలా పెడుతూ ఉంటాను. సో ఓవరాల్ ఇదైతే చక్కగా మనకి పఫ్ స్టైల్ అయితే వచ్చిందండి. బ్లౌజ్ కూడా ఒకవేళ నేను ఆ శారీకి మ్యాచ్ అయితే కనుక వేసుకొని ఆ పిక్ అయితే నేను స్క్రీన్ మీద మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. ముందుగానే వేసుకుంటే మ్యాచ్ అయితే కనుక, శారీకి మ్యాచ్ అయితే కనుక వేసుకొని పిక్ అయితే యాడ్ చేస్తాను. సో ఇదైతే సూపర్ ఉందండి. సో నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి. అండ్ ఇంకోటి గ్రీన్, ఈ టైప్లో నేను డిఫరెంట్ చాలా 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 బ్లౌజెస్ అయితే పెట్టానండి మీషో ఆన్లైన్ షాపింగ్లోనే. కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వస్తుంది, సింపుల్ డిజైన్ అయితే వస్తుంది, షార్ట్ హ్యాండ్సే. ఇవేంటంటే మనకి 32, 34, 36 ఈ 3 సైజెస్ ఉంటాయన్నమాట. కాకపోతే 36 అయినా మనకి కొంచెం 1 ఇంచ్ అయితే లూజ్ వస్తుందండి. నాది 36 అయినా సరే నాకు 1 ఇంచ్ లూజ్ వస్తుందన్నమాట. సో అందుకే నేను ఎక్కువ 36 తీసుకుంటూ ఉంటాను. బెటర్ మీకు ఆల్టరబుల్ ఆప్షన్ ఉంటే పెట్టండి, నేను తీసుకున్నప్పుడైతే లేదనమాట. కాటన్ ఏంటంటే ఎగ్జాక్ట్ సైజ్ అనేది తీసుకోకూడదు, షింకుతాయి అనమాట వాష్ చేయగా, అందుకని చెప్తున్నాను. అండ్ నాకైతే లూజ్ వస్తుంది. సో అది కూడా మీకు శారీస్ దీనికి మ్యాచింగ్ చూపించేటప్పుడు యాక్చువల్లీ నేను ఇది బ్లూ పెట్టానండి, నాకు గ్రీన్ పంపించాను అనమాట. సో నేను రాంగ్ ప్రోడక్ట్ వచ్చినా ఏదైనా శారీకి మ్యాచ్ అయితే కనుక ఉంచేసుకుంటాను. ఈ రేటుకి మన స్టిచ్చింగ్ క్లాత్ ఇచ్చి స్టిచ్చింగే అవుతుంది కదండి. 350 మినిమం, 400 మినిమం ఛార్జ్ చేస్తున్నారండి మన విజయవాడలో అయితే. సో మీ ఏరియాలో ఎంత ఛార్జ్ చేస్తున్నారు విత్ లైనింగ్ బ్లౌజ్కి అనేది నాకు కామెంట్ సెక్షన్లో ఒకసారి తెలియజేయండి, మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. సో ఇదైతే మనకి చక్కగా ఫ్రంట్ అయితే ప్లెయినే వస్తుంది, కప్స్ లైనింగ్ అవేమి ఉండవండి దీనికి. ఖర్చు కూడా ఇవ్వదు, ఓకేనా. సో ఇది వచ్చి మనకి బ్యాక్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ అయితే వస్తుంది. సో రౌండ్ నెక్, ఇదంతా గోల్డ్ అనమాట, గోల్డ్ థ్రెడ్డింగ్. సో ఇది వచ్చి మనకి ఎల్లో ఫ్లవర్, రెడ్, వైట్, కెమెరాలో తెలుస్తుందా లేదా అనేది కలర్ 4 కాంబినేషన్స్ అయితే వచ్చింది మనకి. ఇక్కడ హ్యాండ్స్కి 2 హ్యాండ్స్కి కూడా చక్కగా డిజైన్ అయితే వచ్చేసింది. సో ఇవి టెంపరీగా ఇస్తాడనమాట ఉక్సులు కాజాలు, మనమైతే దాన్ని స్ట్రాంగ్గా వేసుకోవాలి. సో స్ట్రాంగ్ అయితే ఇవ్వడు, అది ఒకసారి స్టిచ్ అనేది వేసుకోండి. కుట్టు మీద కుట్టు వేసుకున్న రాని వాళ్ళు కూడా వేసుకోవచ్చు. సో లోపలైతే ఇలా ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా ఇది అనేది తీసేసేయండి మొత్తం అంతా కూడా, ఈ వైట్ అంతా కూడా
ఎంబ్రాయిడింగ్ స్టిచ్ కానీ సపోర్టింగ్ వేస్తారు కదా, సో ఇదాన్ని మొత్తం కూడా తీసేయండి. వాష్ చేసే ముందు తీసేసి వాష్ చేసుకోండి, లేదంటే క్లాత్ అంతా కూడా ఇది అతుకులు అతులుగా అయిపోయి బాగోదు. సో అది కూడా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను, మీకు ఇబ్బంది ఉండకూడదని. సో అప్పుడు బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. డెఫినెట్గా ఇది తీసేసి వాష్ చేసుకోండి, ఓకేనా. నాకు ఈ 2 బ్లౌజెస్ అయితే ఈ రేటుకి చాలా ది బెస్ట్ అనిపించిందండి. ఏదైనా సరే జెన్యూన్గా చెప్తాను, నాకు బెస్ట్ అనిపించిందే నేను మీతో రివ్యూ అనేది షేర్ చేసుకుంటూ ఉంటాను. సో నచ్చితే కనుక మీరు కూడా పర్చేస్ చేసుకోండి. అది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ షాపింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.